పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. కనుక పరిశుద్ధాత్మని యొక్క బోధకు, పరిశుద్ధాత్మని యొక్క మాటకు మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మని స్వరాన్ని మనం వినాలి. పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం వినాలి. ఆయన మెల్లని స్వరాన్ని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మని చేత బోధించబడిన వారమై మనం ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరితో పరిశుద్ధాత్మను తానే మాట్లాడారు. ఆ బోధకు వాళ్ళు చెవియొగ్గారు. కనుకనే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడింది. కనుక పరిశుద్ధాత్మ మనకు బోధించడానికి కోసం ఆయన ఉపకారం చేయగలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొందరు ఆ పరిశుద్ధాత్మని బోధను, ఆయన స్వరాన్ని వినలేని పరిస్థితిలో ఉంటారు. ఒకడు బైక్ తోలుతున్నాడు, ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అతను పక్క నుండి నాన్న ఇలా యాక్సిలేటర్ ఇక్కడ ఉంటుంది, ఇలా గేర్ వేయాలి, ఇలా బ్రేక్ వేయాలని చెప్తూ ఉంటారు. మనం వినిపించుకుంటేగా మనకి ఎంతసేపటికి యాక్సిలేటర్ రైజ్ చేసి, అర్థమైందండి, యాక్సిలేటర్ రైజ్ చేసి స్పీడ్గా వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉంటారు కొంతమంది కొత్తగా బండి నేర్చుకునేవాడు. సరే స్పీడ్గా వెళ్ళి సడన్గా ఆడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే ఆడికి చెప్తానే ఉన్నాం, ఒరే నాన్న బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తొక్కితే బండి ఆగుతుందామా అని చెప్పుంటాము. వాడు అది వినిపించుకోలేదు కనుక బ్రేక్ తొక్కలేదు, ఆడెళ్ళి గోతులు పడ్డాడు. కొందరి జీవితాలు గోతులు పడిపోవడానికి, దెబ్బతీయడానికి గల కారణాలు ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్న బోధ, పరిశుద్ధాత్ముడు మనకు అందిస్తున్న ఉపదేశం, అది గ్రహించలేని స్థితిలో మనం ఉన్నామేమో. కనుక మనం ఆ పరిశుద్ధాత్మని బోధలు నిలిచి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని ఆత్మశక్తిని సౌత్ కొరియా దేశంలో ఒకప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సౌత్ కొరియా దేశంలో ఒక 10% మాత్రమే క్రిస్టియానిటీ ఉండేదంట. ఒక 10% మాత్రమే క్రైస్తవ్యం. ఒక 50 ఏళ్ల క్రితం. ఈ 50 ఏళ్లలో విపరీతంగా క్రైస్తవ్యం విస్తరించి అభివృద్ధి పొంది ఇప్పుడు 60% క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. 60%, 60%. సౌత్ కొరియాలో దేశం వృద్ధి పొందడానికి, అభివృద్ధి పొందడానికి, టెక్నాలజీ పరంగా కానీ అన్ని విషయాల్లో కానీ అభివృద్ధి పొందడానికి కారణం వాళ్ళు అంటారంటే దేవుని ఆత్మచేత మేము నడిపించబడుతున్నాం, దేవుని కలిగి ఉన్నాం, మేము దేవుని వెదికాము, దేవుని కనుగొన్నాం, దేవుని స్వరాన్ని విన్నాం, దేవుని ఆత్మ స్వరానికి మేము చెవియొగ్గాం. గనుక మా జీవితంలో ఈరోజు సస్యశ్యామలంగా మారింది. కరువు కోర నుండి విడిపించబడ్డాం. ఒక 50 ఏళ్ల క్రితం భయంకరమైన కరువు, 50 ఏళ్ల క్రితం భయంకరమైన శ్రమలు, 50 ఏళ్ల క్రితం ఎన్నో ఈ చిక్కులు, 50 ఏళ్ల క్రితం ఎన్నో సమస్యలు, పోరాటంలో మేము బ్రతికాము. అప్పుడు ఒక 10% మాత్రమే ఉంది క్రిస్టియానిటీ మా దేశంలో. కానీ ఇప్పుడు 60% పెరిగింది. దేవుని ఆత్మను పొందే కొద్దిగా, దేవుని ఆత్మ నడిపింపులోనికి వచ్చే కొద్దిగా, దేవుని ఆత్మకు వాళ్ళు అప్పగించుకునే కొద్దిగా దేవుడు వారిని ఇటు భౌతికంగా ఆశీర్వదించారు, ఇటు ఆత్మీయంగా ఆశీర్వదించారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 విధమైన ఆశీర్వాదాలు మీరు చూడండి. ఈ వాక్యం సెలవిస్తుంది, దేవుడు సిద్ధపరిచినది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కాలేదు. అది ఎవరి ద్వారా బయలుపరచబడింది చెప్పాలి. ఎక్కడది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 9వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదవండి మా. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుని వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం అటు భౌతికంగా కానీ ఇటు ఆత్మీయంగా కానీ. కొంతమంది కేవలం పరలోకాన్ని మాత్రమే పట్టుకుంటారు, ఇంకొంతమంది భూలోకాన్ని మాత్రమే పట్టుకుంటారు. కొంతమంది ఓన్లీ
పరలోకం రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిజం పొందాలి, పరలోకానికి వెళ్ళాలి. కూర్చున్న పరలోకానికి వెళ్ళాలి, లేచిన పరలోకానికి వెళ్ళాలి. కూర్చున్న సియోను, నిలబడిన యెరూషలేము. మంచిదే, తప్ప నేను అన్నట్లా. వాళ్ళకి ఎంతసేపటికి తిండి లేకపోయినా పర్వాలేదు, కరువు అయినా పర్వాలేదు, శ్రమలైనా పర్వాలేదు, ఎంతసేపటికి పరలోకాన్ని పట్టుకోవాలని కొంతమంది అదే ఆలోచనలో ఉంటారు. ఇంకొంతమంది ఏమో భూలోకపు విషయాల గురించే వాళ్ళు ప్రయాసపడుతుంటారు. భౌతికమైన వాటిని సంపాదించాలి, ఆశని సంపాదించాలి. చదువు కోసం ప్రార్థన చేయండి, హెల్త్ కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ఇల్లు కట్టాలి ప్రార్థన చేయండి, పిల్లల చదువు కోసం ప్రార్థన చేయండి, జాబ్స్ రావాలి ప్రార్థన చేయండి అని భూలోకమైన వాటినే పట్టుకుంటుంటారు. ప్రియులారా, ఓన్లీ పరలోకాన్ని పట్టుకుంటాననడం కూడా అది పరిపూర్ణత కాదు. కేవలం నేను భూలోకంటను పట్టుకుంటాననేది కూడా సరి అయినది కాదండి. ఇటు భూలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు, ఈ రెండిటికి మనం హక్కుదారులుగా మారాలి. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. మరి దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఈవులు, సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, అది పరలోకంలో కానీ అది భూలోకంలో కానీ సిద్ధపరిచిన ఎన్నో శ్రేష్టమైన కార్యాలు ఈ భౌతికమైన నేత్రాలకి అర్థం కాదు, కంటికి కనబడదు. ఆల్రెడీ ఉన్నాయి, అవి మనకు కనబడట్లా, చెవికి వినబడట్లేదు. దేవుడు సిద్ధపరిచింది ఈ మానవ మాత్రపు వాడైన మనుష్య హృదయానికి గోచరం కావట్లేదు. సిద్ధపరిచింది మనకు కనబడట్లేదు కనుకనే కలవరాలు, వినబట్లేదు కాబట్టి కలవరాలు, అర్థం కావట్లేదు కాబట్టి కలవరాలు. ఎంత భక్తి చేసినా ఇంతేనా? ఎంత ప్రయాసపడినా ఇంతేనా? ఎంత సేవ చేసినా ఇంతేనా అని మనం ఎందుకు కృంగిపోతాము, ఎందుకు కలవరపడతాము, ఎందుకు అధైర్యపడతాం అంటే ఆ సిద్ధపరిచిన ఆశీర్వాదం మనకు కనబడినప్పుడు. పొద కింద పడి వాడు ఏడుస్తున్నాడు, ఇల్లంత దూరంలో ఈ తల్లి ఏడుస్తుంది, పిల్లవాడిని చావు నేను చూడలేనని ఈమె ఏడుస్తుంది, వాడు ఆ పొదలు పడి అక్కడి నుండి మూలుగుతున్నాడు. దేవుడు సిద్ధపరిచిన నీటి ఊట అక్కడే ఉంది, వాళ్ళ కోసం సిద్ధపరిచిన నీటి ఊట ఉన్నప్పటికీ గ్రహించలేని స్థితిలో, తన కంటికి కనబడలేదు, తన హృదయానికి గోచరం కాలేదు. నన్ను చూస్తున్న దేవుడు నా కోసం కావలసిన వాటిని సిద్ధపరిచాడనే సంగతి తెలియలేదు కనుక ఆమె కలవరపడిందండి. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడిందో అప్పుడు నీటి ఊటను చూసింది, అప్పుడు ఆమె దుఃఖం సంతోషంగా మారింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రభు మన కొరకు సిద్ధపరిచింది ఎవరి ద్వారా బయలుపరచబడుతుందంటే దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని చేత నీవు నడిపించబడుతున్నప్పుడు, ఆత్మ చేత సృష్టించబడిన మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మని ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు సమస్తాన్ని దేవుడు తేటగా బయలుపరుస్తాడు. అప్పుడు మన జీవితంలో కలవరం ఉండదు, అప్పుడు భయం ఉండదు. ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని పర్వతాలు, అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు అతనికి పనివాడికి కనిపించలేదు కనుక ఏలినవాడా మేము నశించిపోతాము అని కలవరపడ్డాడు. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడిందో, ఎప్పుడైతే ఎలీషా చుట్టూ ఉన్న పర్వతాలు కానీ అగ్నిరథాలు, అగ్ని గుర్రాలను చూడగలిగాడో అప్పుడు అతనిలో ఉన్న భయం తొలగిపోయాయి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన కోసం ఎన్నెన్నో శ్రేష్టమైన, అది ఆశీర్వాదాలు కావచ్చు, ఆయన కాపుదల కావచ్చు, ఆయన సంరక్షణ కావచ్చు, మన కోసం కానీ మన పిల్లల గురించి కానీ ఆయన సిద్ధపరిచిన ఎన్ని మనం తెలుసుకోవాలంటే, అది స్పష్టంగా తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధించాలి, పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచాలి. ప్రభు సమస్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఆమేన్.